హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనం ఈరోజు చెన్నైలోని శ్రీ అష్టలక్ష్మి దేవాలయం గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈ దేవాలయాన్ని అరుள்మిగు శ్రీ అష్టలక్ష్మి దేవాలయం అని అంటారు. ఈ దేవాలయం వసత్ నగర్ బీచ్ దగ్గర స్థిరమై ఉంది. ఆది శంకరాచార్యులకి మహాలక్ష్మి కలలో కనిపించి మరి సాగర తీరాన తనకి ఒక దేవాలయాన్ని నిర్మించమని కోరిందట. సో ఆ పర్యవసానమే ఈ అష్టలక్ష్మి దేవాలయం. మరి విష్ణు పురాణంలో శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర మదనం అప్పుడు ఉద్భవించిన తీరుని ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మిని అందరూ స్తుతించారు ఆవిడ ఆవిర్భవించినప్పుడు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం అంటూ ఆవిడని స్తుతించారు. మరి క్షీరసాగర మదనం అప్పుడు ఆవిడ మహావిష్ణువుని భర్తగా కోరుకొని ఆయన వక్షస్థలంపై స్థిర నివాసం ఏర్పరుచుకుంది. అట్లా మహాలక్ష్మి లక్ష్మీదేవి మరి భక్తుల పూజలు అందుకుంటోంది. మరి అష్టలక్ష్మి దేవాలయం గురించిన విశేషాలు తెలుసుకుందామా. మరి దేవాలయం 2వ అంతస్తులో మహాలక్ష్మి అలాగే విష్ణువు కొలువై ఇద్దరూ కూడా పూజలు అందుకుంటారట. అలా 3వ అంతస్తులో సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్ములు మరి పూజలు అందుకుంటున్నారట. మరి 4వ అంతస్తులో ధనలక్ష్మి పూజలు అందుకుంటుందిట. అట్లాగే మరి గుడి 1వ అంతస్తుకి వచ్చేప్పటికి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మిలు మరి పూజలు అందుకుంటున్నారు. అలాగే మరి ఈ అష్టలక్ష్ములతో పాటుగా అక్కడ విష్ణువు అంటే మహావిష్ణువు దశావతారాలు, గురువాయూరప్పన్, గణపతి, అలాగే ధన్వంతరి ఆంజనేయ స్వాములు కూడా కొలువై ఉన్నారు. అలాగే పూజలు అందుకుంటున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున అష్టలక్ష్మిని సందర్శించుకొని అందరూ కూడా ధన్యులు కండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.